నానో టెక్నాలజీ కూడా అలాంటి జనరేషన్స్లో నుంచే పాస్ అవుతూ వచ్చింది. సో ఇందులో ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ప్యాసివ్ నానో టెక్నాలజీ అంటాం. ప్యాసివ్ నానో టెక్నాలజీ dispersed and contact nanostructures like colloids, products incorporating nanostructure, example nanoparticles and polymers. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు మన చైనీస్ ప్రాసిలిన్ వేర్ అంటే చైనా వాళ్ళు యూజ్ చేసే స్మూత్ వేర్స్, అది ఒక టైప్ ఆఫ్ నానో టెక్నాలజీ. లేదు మన సోనకారులు లేదా గోల్డ్ స్మిత్స్ యూజ్ చేసే ఒక కోటింగ్ కూడా నానో టెక్నాలజీ కింద మనం కన్సిడర్ చేయవచ్చు. So next is active nanotechnology phase. During this phase, we have developed devices, bio devices, adaptive structures, activators, etc. సో ఇంకా కూడా దీన్ని ఎన్హాన్స్ చేయడానికి, ఒక క్యాటలిస్ట్ ఇవ్వడానికి, బూస్ట్ చేయడానికి సెకండ్ జనరేషన్ నానో టెక్నాలజీ అనేది యూజ్ చేసాం. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ సిస్టమ్ ఆఫ్ నానో సిస్టమ్. ఓకే, సిస్టమ్ ఆఫ్ నానో సిస్టమ్స్ అంటే నానో రోబోట్స్ కానివ్వండి, ఈ నానో స్పేస్ శాటిలైట్స్ కానివ్వండి, ఇంకా వైడ్ అప్లికేషన్స్కి ఈ థర్డ్ జనరేషన్లో ఎవాల్వ్ అవ్వడం జరిగింది. ఇంకా చిన్నదానికి వెళ్ళిపోయాం. చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద వస్తువు ప్రొసిలిన్ చేయాలంటే దాని నుంచి చిన్న చిన్నగా డెవలప్ అవుతూ ఇంకా చిన్నగా చేయడమే జనరేషన్స్ యొక్క మేజర్ ఎయిమ్. సో అట్ లాస్ట్ మనం ఫోర్త్ జనరేషన్ బై 2010కి వచ్చినప్పుడు వీ హ్యాడ్ మాలిక్యులర్ నానో స్ట్రక్చర్స్, అటామిక్ డిజైన్ అంటే చాలా చిన్న అటామిక్ పార్టికల్స్ని కూడా క్లియర్గా అండర్ అటామిక్ మైక్రోస్కోప్ యూజ్ చేస్తూ వాటిని స్ప్లిట్ చేయడం, అటాచ్ చేయడం చేసే ఫంక్షనే మాలిక్యులర్ నానో సిస్టమ్స్.